అంటే సార్ ఒక హోమియోపతి మెడిసిన్ వాడుతున్నప్పుడు అంటే ఇయర్సా? మంత్సా? లేకుంటే అంటే ఎలా ఉంటది? ఇప్పుడు హెడేక్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, వామిటింగ్ సెషన్ కానివ్వండి. సో, ఇలాంటి వాటికి ఇప్పుడు నార్మల్‌గా పెద్ద పెద్దవైతే మనం కంటిన్యూ చేయాలి తప్పదు. ఒక 3, 4 మంత్సో, 5 మంత్సో ఓకే. బట్ ఇలాంటి చిన్న చిన్న వాటికి ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని మంత్స్ వరకు పట్టొచ్చు? నేను దీనికి సింపుల్ ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఏ రోగం ఉన్నా సరే, రోగాన్ని 2 టైప్స్‌లో డివైడ్ చేసింది మెడికల్ సైన్స్. దేంట్ల అక్యూట్ ఒకటి, క్రానిక్ ఒకటి. హోమియోపతిలో అయితే మేము అక్యూట్, క్రానిక్ అని పెట్టుకుంటాం. అక్యూట్ రోగాలంటే ఏముంటాయంటే సడన్‌గా వస్తాయి. ఓకే. సడన్‌గా వస్తాయి. 3 రోజులు, 5 రోజులు, వారం రోజులు ఉంటాయి. దాని తర్వాత వెళ్ళిపోతాయి. ఐదర్ తగ్గిపోతాయి, లేకపోతే మనిషిని తీసుకొని వెళ్ళిపోతాయి. అర్థమైంది కదా? ఐదర్ క్యూర్ ఆర్ డెత్. సింపుల్ ఎగ్జాంపుల్ కోవిడ్. కోవిడ్ వచ్చింది, సడన్గా వచ్చింది కోవిడ్ పేషెంట్కి. జ్వరం, దగ్గు, జలుబు అన్నీ ఉన్నాయి. 5 రోజులు, 6 రోజులు, వారం. దాని తర్వాత కోవిడ్ బయటపడ్డాడు, లేకపోతే డెత్ అయిపోయింది. సో దాన్ని అక్యూట్ డిజీజ్ అంటారు. అంటే వస్తుంది, 5 రోజులు, వారం రోజులు ఉంటుంది, దాని తర్వాత వెళ్ళిపోతుంది. సెకండ్ వచ్చేది క్రానిక్ డిజీజెస్. షుగర్, బీపీ ఒక్కసారి వస్తే, లైఫ్ స్టైల్ డిజీజెస్, మోకాలు నొప్పులు, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, ఇవి వస్తే చాలా రోజులు ఉంటాయి, ఐదర్ లైఫ్ టైం ఉంటాయి అంటారు. సో ఆ రోగాలకి మనము ట్రీట్మెంట్ ఇస్తాం. ఇప్పుడు అక్యూట్కి, ఇప్పుడు పేషెంట్ వచ్చింది అనుకోండి మన దగ్గర కోవిడ్ తోటి, మనం మెడిసిన్ ఇస్తే విదిన్ అవర్స్ పేషెంట్ కండిషన్ ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఓకే. విదిన్ అవర్స్. అండ్ 3 days to 5 daysలో కోవిడ్ చాలా మందికి తగ్గిపోయింది, ఓన్లీ హోమియోపతి వాడి కూడా. అప్పుడు చాలా వాట్సాప్లో కూడా మెసేజెస్ సర్క్యులేట్ అయినాయి, గవర్నమెంట్ కూడా ఆర్డర్ ఇచ్చింది ఈ ఫలానా మెడిసిన్ తీసుకోండి హోమియోపతిది అనేసి. సో చాలా మందికి అప్పుడు కోవిడ్ అనే కాదు, ఏ అక్యూట్ ప్రాబ్లం ఉన్నా, అంటే ఏదైతే వస్తుంది, జలుబు కానీ, టైఫాయిడ్ కానీ, 5-6 రోజులు ఉంటుంది కదా, ఆ మందు అవి హోమియోపతి మందులతోటి 2 రోజులకి, 3 రోజులకి తగ్గిపోతాయి విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్. అదే ఇంగ్లీష్ ఇది మన క్రానిక్ డిజీజెస్ ఉంటాయి కదా, క్రానిక్ డిజీజెస్ లైఫ్ టైం ఉంటాయి అంటారు. సో అటువంటి రోగాలకి మీరు హోమియోపతి మెడిసిన్ ఐదర్ మంత్స్ ఆర్ 1 year, 1.5 year వాడాలి. సో అవి కూడా రివర్స్ అయిపోతాయి హోమియోపతి తోటి అట్లా. ఓకే. సరే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న డిసీజెస్ కంటే ఇప్పుడు మీరెక్కువ ఏవి చూసారు? చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశానో ఎక్కువ అస్తమా, సైనస్, పైల్స్ వీళ్ళు వస్తుండే. సో డెవలప్మెంట్ మనకు పెరుగుతుంటే అట్లనే రోగాలు కూడా పెరుగుతాయి. అవును. ఇంతకుముందు క్యాన్సర్ కేసులు డెవలప్డ్ కంట్రీస్లో ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు చూడండి, ఈ మధ్య పోస్ట్ కోవిడ్ మనం క్యాన్సర్లు ఎక్కువ వింటున్నాము, అవును. మనము కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వింటున్నాము. ఎందుకంటే పోస్ట్ కోవిడ్ ఎట్లా ఎఫెక్ట్ చేసింది కోవిడ్ బాడీకి మనకు ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. సో అట్లనే కొంచెం డిస్ట్రక్టివ్ డిసీజెస్ అంటే క్యాన్సర్ లాంటివి డేంజరస్ డిసీజెస్ ఇప్పుడు చాలా పెరుగుతున్నాయి. అండ్ మనకు డెవలప్మెంట్ కూడా అవుతుంది కాబట్టి మనము యూటెన్సిల్స్ కానీ, ఈ గ్యాడ్జెట్లు కానీ, మన లైఫ్ చాలా మాడిఫై అయిపోయింది. సో దాన్ని బట్టి ఈ ఎక్కువ డిస్ట్రక్టివ్ రోగాలు ఏవైతే ఉంటాయి కదా, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, క్యాన్సర్లు కానీ, ఈ కేసులు పెరుగుతున్నాయి సొసైటీలో. హార్ట్ ప్రాబ్లమ్స్, సో ఇవి ఎక్కువ వస్తున్నాయి. అంటే మోర్ ఛాలెంజింగ్ కేసెస్ ఇప్పుడు డాక్టర్స్ దగ్గర ఎక్కువ వస్తున్నాయి. ఓకే. కొంచెం కాలం బ్యాక్, ఒక 20 years బ్యాక్ ఏమో అస్తమా, నార్మల్ జాయింట్ పెయిన్స్, అంత సివియర్ కూడా కాదు, ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుండే. ఇప్పుడు రొమటైడ్ ఆర్థరైటిస్ కేసులు పెరుగుతున్నాయి, ఆటో ఇమ్యూన్ కేసులు. అవును. సో అట్లా మారుతుంది విత్ టైం, డెవలప్మెంట్ పెరుగుతుంది. కోవిడ్ తర్వాత స్పెషలీ మన లైఫ్ స్టైలే చేంజ్ అయిపోయింది మొత్తం. సో అందుకే ఈ ప్రాబ్లమ్స్ సివియర్ అవుతున్నాయి విత్ టైం అట్లా. ఓకే.